ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రశ్నిస్తూనే ఉన్నారు. అంటే మీరు మొత్తం ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ప్రశ్నించడమే మీ టార్గెట్ గా పెట్టుకున్నారా ఎట్లా అని? ప్రజాపక్షంలో ఉన్నాం, మేము సమస్యల గురించి మాట్లాడుతున్నాం. Okay. అసలు తెలంగాణ ఉద్యమాలకు వచ్చిందే సమస్యలను జనం లోపలి తీసుకుపోయి దాని పరిష్కార మార్గాల గురించి వెతుకుతున్న క్రమంలో ప్రత్యేక రాష్ట్రం తప్ప దీనికి సొల్యూషన్ లేదనే అంశాల మీద, తర్వాత డిఫరెంట్ జియో 36 కావచ్చు, జియో 610 కావచ్చు, పృథ్వీరాజ్ అనగానే ఇక ఎవరుంటే వాళ్ళ మీద మాట్లాడతాడు అనేది కాదు. ప్రజాప్రభుత్వం ఎవరు వచ్చి మాకు సజెషన్స్ ఇచ్చినా సలహాలు ఇచ్చినా మేము తీసుకోవడానికి రెడీ, కావాలని మా ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది మొదలు పెట్టారు కొంతమంది కలిసి అని చెప్పేసి ఆయన డైరెక్ట్ అసెంబ్లీలోనే చెప్పినటువంటి మాట. ఇగో ఇది బక్వాస్ అండ్ బేకార్ మాట. నేను చాలా హర్ట్ అయి ఫీల్ అయ్యి మాట చెప్తున్నాను. ఇది బేకార్ మాట ఇదంతా తను చెప్పేది. సంపినోళ్ళే సంతాప సభ పెట్టిరు కాంగ్రెస్ వాళ్ళు. మరి నువ్వు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు చెప్తున్నావు నా దర్వాల కాడికి ఎవరు వచ్చినా నా అంత ఓపెన్ ఉన్నాయి, ఎవరు చెప్పినా ఏం చేస్తాం ఏందని. ఆయన మాత్రం నేను చేతలు చేసే ముఖ్యమంత్రిని, నేను ఒక రైతు బిడ్డని, ఒక నల్లమల్ల బిడ్డని, సో నేను సీఎం చైర్ లో కూర్చుంటే ఓడ్చుకోలేక కొంతమంది నేను ఎంత పనులు చేసినా కూడా చెయ్యట్లేదని భజనాలు చేస్తుందని చెప్పేసి. అవి లాస్ట్కి నువ్వు ఎట్లా తయారైపోయినావు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పిట్ట కథల పొట్లాలు ఇస్తున్నావు నువ్వు, అంతే తప్ప నువ్వు పెద్ద పని చేస్తున్నట్టుగానైతే కనబడతలేదు. నీకు నీరు వందిమాగదులు చుట్టుండి అన్నా ఊహు అన్నా ఈహి అని మావుడు సీఎం 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 అని అంతకుముందు ఎట్లయితే పిలిపించుకుంటున్నావో ఇప్పుడు కూడా అట్లనే నీకు నువ్వు ఊహాలోకాలలో ఉన్నావు చెప్తున్నా. ప్రాక్టికల్ గా నువ్వు చేస్తున్నాయి చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. పర్సనల్ ఒపీనియన్, కేసీఆర్ బెటర్ ఉండేనా ఈవెన్ రేవంత్ రెడ్డి బెటరా? లేదు, కేసీఆర్ చాలా దుర్మార్గమైన పనులు చేసిండే. ఆయనకన్నా నేను బెటర్. కాకపోతే ఒకరు కొరికి చంపిరు, ఒకరు రాకి చంపుతురు, అంతే. ఇలా తేడా ఏం లేదు. ఇప్పుడు ముందే ప్రశ్నించేటోళ్ళని ఎక్కువ లోపల వేస్తున్నారు. మరి మీరు ఇంత ఆవేశంగా ఇంతగానో ప్రశ్నిస్తే రేపు నాడు ఒకవేళ జైలు అట్లాంటివి మళ్ళీ రిపీట్ అయితే ఏం చేస్తాం భయ్? పోతాం, బరాబర్ పోతాం. ఎంతమంది జైళ్ళలో పోలే. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. నమస్తే పృథ్వీ అన్న. నమస్తే, జై తెలంగాణ. ఓకే అన్న. సో ఉద్యమకారుడు అని చెప్పిన వేరే కూడా అందుకే ఏం పెట్టలేదు. అండ్ మనం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మీరు ఉన్నారు. తర్వాత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పాలన చూసినాం, ఇప్పుడు 16 నెలలు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నాం. సో మీరు అప్పుడు కేసీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడారు, ఏదైనా ఉన్నా కూడా ప్రశ్నించడం అనేది జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రశ్నిస్తూనే ఉన్నారు. అంటే మీరు మొత్తం ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ప్రశ్నించడమే మీ టార్గెట్ గా పెట్టుకున్నారా ఎట్లా అని? ప్రశ్నించుడు అంటే ప్రజాపక్షంలో ఉన్నాం, మేము సమస్యల గురించి మాట్లాడుతున్నాం. Okay. అసలు తెలంగాణ ఉద్యమాలకు వచ్చిందే సమస్యలను జనం లోపలి తీసుకుపోయి దాని పరిష్కార మార్గాల గురించి వెతుకుతున్న క్రమంలో ప్రత్యేక రాష్ట్రం తప్ప దీనికి సొల్యూషన్ లేదనే అంశాల మీద ఓపెన్ కాస్ట్లు కావచ్చు, బడులు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, మహిళలకు సంబంధించిన అంశాలు కావచ్చు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు, శివాలయ ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడి సేనల్లో సమాధులైనరమ్మా కూలన్నలు, ఇట్లా అనుకుంటా ఎక్కడెక్కడైతే అణిచివేత, విపరీతమైన ఆంధ్ర పాలకుల చేతుల అణిచివేతకు వ్యతిరేకంగా ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా ఎన్కౌంటర్లు, ఈ నేలను రక్తంతో తడవని ఊరు ఎక్కడ కూడా లేదు. ఇటువంటి ఉన్న సిచ్యువేషన్స్ లో ఆ సమస్యల గురించి అప్పటి నుంచి కొట్లాడుకుంటూ వస్తున్నాం. అదే నేను పృథ్వీరాజ్ అనగానే ఇక ఎవరుంటే వాళ్ళ మీద మాట్లాడతాడు అనేది కాదు. అప్పుడు చంద్రబాబు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, వాళ్ళు చేస్తున్నట్టు తెలంగాణ ప్రాంతం యొక్క ఉద్యోగాల దోపిడీ జరుగుతున్నది. నేను కాదు, ఎప్పటి నుంచో వస్తున్నది. అది 50s నుంచి వస్తున్నది. రజాకార్ల మూవ్మెంట్ కావచ్చు, తర్వాత డిఫరెంట్ జియో 36 కావచ్చు, జియో 610 కావచ్చు, ఎంప్లాయీస్ చేసినటువంటి మూవ్మెంట్ లో 369 మంది చనిపోయింది కదా 69 మూవ్మెంట్ లో. సో దాని తర్వాత వాళ్ళ వారసులుగా నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను, నాతో పాటు చాలా మంది చేస్తూ వచ్చారు. సో దాని తర్వాత తెలంగాణ ఏ అంశాల గురించి అయితే తీసుకొచ్చుకున్నామో ఆ అంశాలు నిజంగానే నెరవేరినాయా అనే దానికి వచ్చినప్పుడు, అది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఆంధ్ర పాలకుల చేతులలో ఉన్నప్పుడు ఎట్లా జరిగిందో అట్లా అధికార మార్పిడే జరిగింది. కానీ నిజంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతరానికి అసలు నీకు రిక్రూట్మెంటే చేయలే కదా. గ్రూప్ 1 అయితే 10 ఏళ్ళ నుంచి రిక్రూట్మెంట్ కూడా లేకుంటుండే కదా. సో అట్లా వాటి మీద మాట్లాడినప్పుడు ఆ సమస్యల గురించి మాట్లాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎందుకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎందుకు పేపర్లు లీక్ అవుతున్నాయి, ఎగ్జామ్ పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయి, ఇంటర్మీడియట్ పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయి, ఇట్లా సమస్యలు పరిష్కారం, సూసైడ్ చేసుకొని చనిపోయింది కదా పిల్లలు కూడా. సో వాటి మీద ఏం పట్టింపు లేకుండా ఈయన కూడా వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా ఒక దమనకాండ లెక్కనే తీసుకొచ్చి ఒక దుర్మార్గమైన పాలన తీసుకొచ్చింది కాబట్టినే తన మీద మాట్లాడినాం. ఇవాళ తన అట్లా చేస్తుండే కాబట్టినే ఆయన మార్పు జరగాలి,
కేసీఆర్ అంటే ఆయన అదే దొరగడిలకు మట్టుకే పరిమితం చేసి పడేసాలి, కానీ నేను అక్కడి నుంచి బయటికి వెళ్ళి అటే ఆయన నుంచి అటే ఆయన ఫామ్ హౌస్ సైడ్ పంపించాలనే ఆలోచనతోనే, అంటే వ్యక్తిగతంగా కేసీఆర్ తో గట్టి పంచాయతీ లేదు, గొడవ పంచాయతీ లేదు కదా. తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ఏ ఆకాంక్షల గురించి వచ్చిందో ఆకాంక్ష నెరవేరాలనే ఆలోచనతోటే కదా జరిగింది. సో ఇక్కడ కేటీఆర్ తో నాకేమన్నా దోస్తి లేదు, దుష్మని లేదు, హరీష్ తో దోస్తి లేదు, దుష్మని లేదు. కానీ ప్రజల పక్షం ఉన్నాము, ప్రజల పక్షంగా నిజమైన అంశాల గురించి మాట్లాడినప్పుడు పిట్టలు రాలగొట్టారు తెలంగాణ రాకముందు ఎన్కౌంటర్ చేసి తెలంగాణ యువకులను, కానూన్ ఎక్కడ ఇయ్యలే కదా అని చెప్పని ఇవన్నీ మాట్లాడినాం. నక్సలైట్ల ఎజెండాయే మా ఎజెండా అని చెప్పుకున్నటువంటి రాజకీయ పార్టీలు, ఎన్టీ రామారావు కూడా అదే మాట్లాడిండు, నక్సల్ ఎజెండా నా ఎజెండా అని. కేసీఆర్ కూడా ఆయన అధికారంలో రాకముందు ఆయన కూడా అదే మాట్లాడు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత శృతి సాగర్ ఇట్లా ఎన్కౌంటర్లు చేస్తుంటే ఎన్కౌంటర్లు కూడా చేయొద్దు, యువకులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇటువంటి వాటి మీద జరుగుతున్న దాంట్లో బరాబర్ పోరాటం చేసినాం. ఆ అంశాల గురించి వచ్చినప్పుడు చేసినాం, లేకపోతే ఏమున్నది ఆ ఇంటి పక్కకు నా ఇల్లు ఉన్నది ఏమన్నా, ఆయన ఫామ్ హౌస్ పక్కకు నాకేమన్నా 100 గదాల జాగు ఉన్నదా, ఆయన 100 ఎకరాలు. సో అట్లా ఏంటంటే నువ్వు అడిగిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు కామ్గా ఉన్నాం, కానీ ఎప్పుడైతే ఇప్పుడు కూడా మళ్ళా ఈ ఫుడ్ పాయిజన్స్, పిల్లలు ఇప్పుడు కూడా చనిపోవడు, గురుకులాలలో చనిపోవడు, తన ఇచ్చిన ప్రామిసెస్ నెరవేర్చకపోవడు, నిరుద్యోగ యువకులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వాటి గురించి ఆయన అమరుల కుటుంబాలను వచ్చిన 100 రోజుల లోపట్నే అందరిని ఐడెంటిఫై చేస్తా అన్నాడు. 1200 మంది అని చెప్పి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు, కానీ ఇచ్చింది 550 మంది 60 మందినే వాళ్ళని చూసిండు. నేను రాగానే మొత్తం వాళ్ళకి నౌకర్లు ఇస్తా, పెన్షన్లు ఇస్తా ఇవన్నీ చెప్పిండు. ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తా అన్నాడు. ఇవన్నీ 100 రోజుల్లో కూడా చేస్తానే. అవి చేసినప్పుడు అడుగుతున్నాం. దాని తర్వాత ప్రజా సమస్యలు ఎక్కడెక్కడ అవుతున్నాయో వాటి గురించి కేసీఆర్ ఉన్నప్పుడు 5000 బడులు బంద్ అయినాయి, నేను రాగానే బంద్ అయిన బడులు తెరిపిస్తా, ఉన్న బడులను కూడా కార్పొరేటీకరణ టైప్ లో చేస్తా అని మాట్లాడిండు. ఆయన ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బంద్ అయినాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2000 బడులు పైన బంద్ అయినాయి, ఇప్పుడు 5000 బడులు రెడీగా ఉన్నాయి, ఇంకా బంద్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి, మూత పడేందుకు. మరి వాటి సంగతి ఏందని అడగాలి కదా. ఈయన రాగానే విశ్వవిద్యాలయాల రిక్రూట్మెంట్ అన్నాడు, జరగలేదు. ఇట్లా చాలా అంశాలు. దాన్ని ఏంటంటే అందుకనే ఎవరున్నా వాళ్ళ మీద మాట్లాడతారా అంటే మాకు వేరే పని లేదా, జనం సమస్యలు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఓపెన్ కాస్ట్లు బంద్ అయితే అన్నాడు, ఓపెన్ కాస్ట్లు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు ప్రజాపాలన అంటారు. మరి నిజమైన ప్రజాపాలన చేస్తుందా లేదా అనేది అయితే ప్రజల పక్షాన ఉండాల్సిన అవసరం ఉంది కదా. సో దాన్ని ప్రజల పక్షాల ఉండి మాట్లాడేటువంటి క్రమం అంతే తప్ప ఏదో వ్యక్తిగతంగా కాదు కదా. ఇది రాజ్యం ఎవరిది ఉంటే దోపిడీ ఎవరు చేస్తే ఆ దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడతాం, కొట్లాడతాం అంతే. అయితే గతంలో కూడా మీకు రేవంత్ రెడ్డి గారితో కొంత సన్నిహితం ఉందనుకుంటాను. అండ్ మరి చెప్పొచ్చు కదా మీరు అందరు కలిసి, ఆయన ఏమంటున్నాడు, మాకు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం ఎవరు వచ్చి మాకు సజెషన్స్ ఇచ్చినా సలహాలు ఇచ్చినా మేము తీసుకోవడానికి రెడీ, కావాలని మా ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది మొదలు పెట్టారు కొంతమంది కలిసి అని చెప్పేసి ఆయన డైరెక్ట్ అసెంబ్లీలోనే చెప్పినటువంటి మాట. మీరు ఎప్పుడు అప్రోచ్ కాలేదు? ఇది బక్వాస్ అండ్ బేకార్ మాట. నేను చాలా హర్ట్ అయి ఫీల్ అయ్యి మాట చెప్తున్నాను. ఇది కొంచెం బేకార్ మాట ఇదంతా తను చెప్పేది. మరి ఆయనకు వ్యక్తిగతం ఉందో లేదో నాకు తెలియదు. కుటుంబాలకు సంబంధించిన అంశంలో కూడా బహిరంగంగా మొత్తం ఇక్కడ పెట్టి చెప్పినాము. వాళ్ళ దీపాదాస్ నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంటే కూడా చాలా విషయం 4.5 గంటలు కూర్చున్నది ఆమె ఇక్కడ. అవన్నీ చెప్పినా మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ చేయాలని. అరే అప్లికేషన్లు పెడితే అప్లికేషన్లు క్లియర్ చేసలేరా? 10ల సంఖ్యలో అప్లికేషన్లు ఇచ్చారు అమరుల కుటుంబాలు చనిపోయినటువంటి వాళ్ళు. చాలా మంది వచ్చి ఇప్పుడు గ్రీవియన్స్లు బంద్ అయినాయి. ప్రజాప్రభుత్వం వచ్చినాక అందరూ మీరు అప్లికేషన్ పట్టుకురండి, మీ ఇంటికాడికి ఆఫీసర్లు వస్తారు, మీ అన్ని పరిష్కారం జరుగుతాయని. ఎవరైనా ఇక్కడ నైతుండొచ్చు నాకు తెలియదు, కానీ నేను చెప్పే అంశాలు మాత్రం జరుగుతలేవు కదా. చాలా మంది పిటిషన్ తీసుకొని వచ్చారు. నేను అంతే ఎందుకు, ఇప్పుడు నిన్నగాక మొన్న సింపుల్ ఉదాహరణ, సౌబాత్ కి ఏక్ బాత్ లెక్క ఒక ఉదాహరణ చెప్తున్నాను. 6 నెలల కింద సెప్టెంబర్ లో అనుకుంటా ముఖ్యమంత్రి సాకల ఐలమ్మ మనవర్ అంటే మనవని కూడాలనుకోరు, అది మున్మనవర్, ఆ సంతతికి చెందిన శ్వేత అనే అమ్మకు నేను మహిళా కమిషన్ దాంట్లో మెంబర్ చేస్తా అని చెప్పని వేదిక మీద రవీంద్ర భారతిలో జనమంతా చూడంగా ఒక 50 కెమెరాల ముంగట ప్రజల మొత్తం చెవులలో కాదు గుండెలు తలిగేటట్టుగా మాట్లాడి వీరుల కుటుంబము సూరుల కుటుంబం అని చెప్పి చాలా అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చి వాళ్ళకి నేనున్నా, ఈమెను ఇమీడియట్ గా మహిళా కమిషన్ మెంబర్ గా నేను అపాయింట్ చేస్తున్నా అని చెప్పి వేదిక మీదకి అనౌన్స్ చేసిండు. ఆమెను ఇప్పటి వరకు చేయలేదు, శ్వేతని ఇప్పటి వరకు చేయలేదు. అది పక్కకు పడేస్తే ఎలక్షన్స్ కు ముందు చాకలైలమ్మ మనవన్ని రామచంద్రంను తన దగ్గర పిలుచుకొని చాకలైలమ్మ చాలా గొప్పగా మాట్లాడి అది ఓట్లు దండుకోవాలి కదా. సాకలైలమ్మకు ఉన్నటువంటి ఆ ఇమేజ్ ను పేరును వాడుకునే ప్రయత్నం చేసిండు. రామచంద్రం తోటి కూర్చున్నాడు, మాట్లాడి డిస్కస్ చేసిండు, గొప్పగా చెప్పిండు. మొన్న ఒక 6 months అవుతుంది ఆయనకు అనారోగ్యంగా ఉండి బెడ్ మీద పడి ఉన్నాడు. చిన్న స్ట్రోక్ వచ్చింది, మంచిగా అయిపోయిండు. దాని తర్వాత జాగ్రత్త పడ్డాడు, సరిగా చూసుకుంటూ లేక. అదే పెద్ద ఏజ్ కూడా కాదు, అనేది పెద్ద ఏజ్ కూడా కాదు, 70s లో ఉన్నాడు. చిన్న ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయింది.
ఫ్రాక్చర్ అయ్యి బెడ్ మీద ఉంటే తర్వాత ఒక 3 months లో కొడుకు కూడా అంటే చాకలైన మనమని కొడుకు సంపత్ అప్లై అని పేరు అతనికి కూడా కాలు ఇరిగింది, సర్జరీ ఉండే హన్మకొండలు ఉంటే ఆమె ఇక్కడ 3 సార్లు తిరిగింది ముఖ్యమంత్రి ఇంటికి. రేవంత్ రెడ్డి గారు మీ ఇంటికి 3 సార్లు వచ్చిపోయింది ఆమె. వచ్చి కనీసం మీ అపాయింట్మెంట్ కావాలని చెప్పని 3 సార్లు వచ్చిపోయింది. ఆమె వచ్చింది ఆమె అపాయింట్మెంట్ గురించి కాదు, ఆమె వచ్చింది కేవలం మా మామకు ట్రీట్మెంట్ చేయిండ్రి అంతనే గది కావాలి. నా భర్త కూడా ఇట్లా పడి ఉన్నాడు, వాళ్ళకి ఏంటంటే పాపం ఏదో ఆదుకుంటాడు అనేది ఉన్నది. అంతకుముందు రామచంద్ర గారిని కూర్చోబెట్టిరు కదా, చెప్తే ఏమైనా ఆదుకుంటాడు కావచ్చు అని చెప్పని నీ ఇంటికాడికి వస్తే 3 సార్లు వస్తే 3 సార్లు ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా, కనీసం ఒక టెలిఫోన్ కాల్ చేసి ఆయన ట్రీట్మెంట్ కూడా ఇప్పలేని పరిస్థితిలో ఉన్నది నీ ప్రభుత్వం, నీ రాజ్యము. అది అయిపోయింది కదా. అక్కడి నుంచి నేను ఒకసారి అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఆ విగ్రహావిష్కరణ సెక్రటేరియట్ ముంగట జరుగుతున్న క్రమంలో అంతకన్నా ముందు రోజు కూడా మీ ఇంటికాడికి వచ్చింది, నువ్వు పట్టించుకోలేదు. అది అయిన తర్వాత నేను మొన్న పోయినాక చూసిన తర్వాత ఒక 4-5 రోజులు అప్పుడు నేను పోయి మాట్లాడినా, చెప్పినా, మీడియాకు వాయిస్ ఇచ్చిన, పేపర్లలో వచ్చింది, టీవీలలో మోగింది. కనీసం ఆయనకు వైద్యం ఇయ్యండి దయచేసి. మీరు ఒక టెలిఫోన్ కాల్ చేసి నేను ఇదే మాటలు చెప్పినా, అయ్యా నువ్వు అపోలో హాస్పిటల్లో లేకుంటే యశోద హాస్పిటల్ లేకుంటే నువ్వు ఇనాగ్రేట్ చేసిన వరంగల్లో మెడికేర్ హాస్పిటల్ అన్ని లేకపోతే నిమ్స్ లను ఒక చిన్న ఫోన్ కాల్ చేసి ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ మంచిగా చెప్పి అని చెప్పినాం. అది రాగానే నేను దాన్ని ఇష్యూ చేయొద్దనే ఉద్దేశంతో, లేకపోతే అంబులెన్స్ తీసుకొచ్చి మీ ఇంటి ముంగట నిలబెడుతుంటే నేను అనుకున్నా. యాక్చువల్ గా నేనే నడుపుకుంటూ వచ్చి నీ ఇంటి ముంగట తీసుకొచ్చి పెట్టి నువ్వు చెప్పినటువంటి పరిస్థితి తెలంగాణ జనాల పరిస్థితి ఉన్నదని చెప్పని అనుకుని నేను చెప్తే అసలు అటు దిక్కు కూడా చూడలే, వాళ్ళతో మాట్లాడే వాళ్ళు కూడా లోకల్ ఎమ్మెల్యే దగ్గర కూడా పోయి చెప్పినా గానీ పట్టించుకోలేదు. ఇదే చిన్న ట్రీట్మెంట్ విషయం చెప్తున్నాయి. చాలా చెప్తారు కదా అసెంబ్లీలో, ఎవరు వచ్చినా నా దర్వాలు తెరిచినాయి, నా అవ్వున్నాయి ఇవ్వున్నాయి అని చెప్పి మాట్లాడుతుంటారు కదా. మరి మేము బహిరంగంగా నీకు చెప్పే ప్రయత్నం చేసినాము, మాకున్న రిసోర్సెస్ తో చెప్పే ప్రయత్నం చేసినాము, పట్టించుకోలేదు. 5 రోజుల తర్వాతనే శవం అయితే చనిపోయిండు. చచ్చిపోయిన తర్వాత సంతాప సభలు పెట్టిరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సంపినోళ్ళే సంతాప సభ పెట్టిరు కాంగ్రెస్ వాళ్ళు. మరి నువ్వు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు చెప్తున్నావు నా దర్వాల కాడికి ఎవరు వచ్చినా నా అంత ఓపెన్ ఉన్నాయి, ఎవరు చెప్పినా ఏం చేస్తాం ఏందని ఎవరు చెప్తే చేస్తున్నావో తెలియదు. నీ దగ్గర ఎవరైనా 2-3 ఎవరున్నారో నాకు తెలియదు, నీ దగ్గర ఎవరైనా వాళ్ళు చెప్తే చేస్తున్నావు కావచ్చు, కానీ వాళ్ళని చూసుకొని మొత్తం జనం ఎవరు ఏం చెప్పినా మేము అదే చేస్తున్నాం అని చెప్తున్నారు. అందుకే సౌబాత్ కి ఏక్ బాత్ ఏం చెప్తున్నా అంటే, ఇది మీ ప్రభుత్వము, మీ ప్రభుత్వ హత్య. ఇది సాకలైలమ్మ మన్వంది రామచంద్ర 20 సంవత్సరాలకు పైన సర్పంచ్ ఉన్నటువంటి రామచంద్రం అనారోగ్యం గురైతే నీ దర్వాజ కాడికి వచ్చి కట్కటాయించినా గానీ నీ దర్వాజలు తెరవలేదు. నీ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, నిద్రపోతుందా? పెద్ద గాడిది గుడ్డని పెట్టుకొని తిరిగింది కదా, మరి గాడిదలాగా వస్తుందా? మరి మీ వాళ్ళందరూ నాకు అర్థమైతే లేదు. మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది, మీ రాజకీయ వ్యవస్థ ఏం చేస్తున్నది, అక్కడ ఉన్నటువంటి లోకల్ మంత్రులు ఏం చేస్తున్నారు? ఒక్క ఫోన్ కాల్ మీ ఇలా పాలిటీషియన్స్ వాళ్ళకు చిన్నగా వాళ్ళ ఇళ్లలో ఎవరికైనా కంటి నొప్పి అయినా ఢిల్లీకి పోయి చూపించుకునేటువంటి స్టేజ్ లో మీరు ఎందుకు పట్టించుకోలేదు? మీరు ఉట్టి డైలాగులు కొడుతున్నారు. మీరు దయచేసి మీరు అనుకుంటారు చాలా మంది అంటే మేము మీరు అనుకోని ఆ డైలాగులే మీరు రిపీట్ చేసుకుంటే మీకు మీరు అనుకుంటున్నట్టున్నారు, మీకు మీరు లోకంలో ఉన్నట్టున్నది. మేము జనాలకు ఎంతో చేస్తున్నాము, ఎంతో చెప్తున్నాము, మేము ప్రకటనల మట్టుకే పరిమితం అవుతున్నామని మీకు అనిపిస్తలేదు. ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు తీసుకొచ్చిన రాజకీయ జరుగుతున్నది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మాటలు చెప్పి వచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మాటలకే పరిమితం అవుతున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చా? అండ్ మీ మాటల్లో జస్ట్ మాటలు ఉన్నాయి, మాత్రం చేతలలో ఎక్కడ కూడా లేదు అని. ఆయన మాత్రం నేను చేతలు చేసే ముఖ్యమంత్రిని, నేను ఒక రైతు బిడ్డని, ఒక నల్లమల్ల బిడ్డని, సో నేను సీఎం చైర్ లో కూర్చుంటే ఓడ్చుకోలేక కొంతమంది నేను ఎంత పనులు చేసినా కూడా చెయ్యట్లేదని బదనాం చేస్తుందని చెప్పేసి. అరే నువ్వు సక్సెస్ కావాలని చెప్పి కోరుకునే దాంట్లల్లా ప్రధానంగా మేము కూడా ఉన్నాం భయ్, నేను కూడా ఉన్నా బరాబర్. నేను ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నా కావచ్చు, నీకు తెలియాలని మాట్లాడుతున్నా, నేను బరాబర్ ఉన్నా. అంతకుముందు ఎప్పుడు మాట్లాడలే, మీకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలే, ఏ అంశాల గురించి ఎక్కడ పేరు కూడా ఉచ్చరించలే. ఉన్నది మాకు కూడా ఉండే, కానీ నీకే అర్థమైతలేదు, నీకే సోయలేదు, నువ్వేమేమి తప్పులు చేస్తున్నావు అనేది నీకు చెప్పేటోడు లేడు, నువ్వు మాట ఇంటున్నావు అనేది తెలియదు. మరి నేను మ్యాన్ ఈజ్ మేడ్ బై ద కంపెనీ దట్ హీ మేక్స్ అంటే నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళతోనే నీ క్యారెక్టర్ బిల్డప్ అవుతుంది. మరి ఎటువంటి వాళ్ళు నాకు ఎరకలేదు. నువ్వు చాలా పెద్ద జడ్జిలు అడ్వైజులు తీసుకుంటున్నావట, పెద్ద ప్రొఫెసర్లు తీసుకుంటున్నావట. నేల విడిచి సాము చేసేటోళ్ళు ఎవడున్నా కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల గురించి అవగాహన లేనటువంటి వ్యక్తులే నువ్వు అడ్వైజులు తీసుకున్నా ఫెయిల్ అవుతావు. అది లాస్ట్ కి నువ్వు ఎట్లా తయారైపోయినావు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిట్ట కథల పొట్లాలు ఇస్తున్నావు నువ్వు, అంతే తప్ప నువ్వు పెద్ద పని చేస్తున్నట్టుగానైతే కనబడతలేదు. నీరు వందిమాగదులు చుట్టుండి అన్నా ఊహు అన్నా ఈహి అని మావుడు సీఎం అని అంతకుముందు ఎట్లయితే పిలిపించుకుంటున్నావో ఇప్పుడు కూడా అట్లనే నీకు నువ్వు ఊహాలోకాలలో ఉన్నావు చెప్తున్నా. ప్రాక్టికల్ గా నువ్వు చేస్తున్నాయి చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ అంశంలో కావచ్చు, విగ్రహాలు పెట్టే అంశాలు కావచ్చు, చాలా ఇష్యూస్ ఉన్నాయి.
ఇవాళ ఇప్పుడు తన ప్రామిసెస్ నేను స్కూల్స్ గురించి చెప్పిన. ఉస్మానియా యూనివర్సిటీలో 100 సంవత్సరాలు అవుతుంది ఒక దళితుణ్ణి నేను అక్కడ వైస్ ఛాన్సలర్ చేసినా, నువ్వు గొప్పలు చెప్తున్నావు కదా, కానీ అక్కడ టీచర్లను అపాయింట్ చేయి, నువ్వు వాళ్ళని అపాయింట్ చేయవు. అమరుల కుటుంబాల సైడ్ చూడలేదు, ఉద్యమకారులకు 250 గజాలు అన్నావు, అవన్నీ పక్కకు పెట్టా. ఆరోగ్యం చూపి వాళ్ళకు చచ్చిపోతున్నారు, వాళ్ళ పోలీసు లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు కూడా చాలా మంది ఇప్పటిదాకా బాడీ మొత్తం దెబ్బలు. మాజీ నక్సలైట్ల కాడికెళ్ళి పోలీసు వాళ్ళు ముసలెక్కించి కొట్టించిన వాళ్ళు కావచ్చు, తన్ను తిన్న వాళ్ళు కావచ్చు, పోలీస్ వ్యవస్థలు ఉన్న వాళ్ళు కూడా చెప్పారు కదా మాకు హయ్యర్ ఆఫీసర్స్ కెళ్ళి మాకు ఇబ్బంది అవుతున్నదని. అటువంటి సమస్యలు ఎక్కడ కొల్లలు నువ్వు ఏం చేసినావు? నువ్వు నీ కోచింగ్ సెంటర్లు సపరేట్ గా పెట్టి నేను పెద్ద ఎత్తున కోచింగ్లు ఇస్తా అన్నావు, యువకులకు 4,000 అన్నావు, మహిళలకు 2,500 అన్నావు. ఇవన్నీ పక్క వేసి విద్యా వైద్యం అని ఇవ్వాలి కదా, కనీసం ఆరోగ్యం అనేది ఉండాలి కదా. నువ్వు వాళ్ళకి ఇంట్లోకే చక్కగా లేదా, నువ్వు ఫుడ్ కూడా సరిగా పెట్టించే ప్రయత్నం జరుగుతలేదు. ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా కరెక్షన్స్ అంటే నెలల తరబడి. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళలో కావచ్చు, ఎమ్మెల్యేల ఇళ్ళలో కావచ్చు, మంత్రుల ఇళ్ళలో కావచ్చు, ఒక రోజు కూర టేస్ట్ లేకుంటేనే కుక్కును మార్చారా లేదా? కుక్కకు సరిగా చూసుకోలేదని సస్పెండ్ చేసి కేసులు పెట్టిన వాళ్ళు అంత ముందు ముఖ్యమంత్రి ఉండే. మరి నువ్వేం చేస్తున్నావు? మీ ఇంట్లో టేస్టీ లేకుండా అయితే పక్క నీ పూరీలు మంచిగా కాలవకపోతే పంపిస్తావు, నీ చికెన్ మంచిగా ఉంటే నాటుకోడి ఉండకపోతే నువ్వు పంపించేస్తావు కదా, చల్ ఏం కొడుతున్నారు అబ్బాయి అని. అది ఇట్లా మొత్తం ఇంతమంది జనాలకు అసలు వాళ్ళ అంత ఫుడ్ తినుడు వాళ్ళకి అదృష్టమే. కానీ ఈ మామూలు కూడా అన్నం పెట్టలేని సిచ్యువేషన్స్ లో ఉన్న తర్వాత నీ మేనేజ్మెంట్ ఏమైతున్నది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు జరుగుతుంది, ఎందుకు అజిటేషన్స్ జరుగుతున్నాయి ఇవన్నీ. సో అందుకని ఏంటంటే ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి తెలుస్తలేదు. ఆ సినిమాల డైలాగులు ఇని తనకు ఆయన ఇనుకొని అదే లోకంలో ఉన్నాడేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. దాంట్లో మారాలి. అదే ఇప్పుడున్న కాడికి అంటే మీ పర్సనల్ ఒపీనియన్ కేసీఆర్ బెటర్ ఉండేనా ఈవెన్ రేవంత్ రెడ్డి బెటరా? వాళ్ళిద్దరికి పోలిక పెడదాం. లేదు, కేసీఆర్ చాలా దుర్మార్గమైన పనులు చేసిండు. ఆయనకన్నా ఈయన బెటర్. కాకపోతే ఒకరు కొరికి చంపిరు, ఒకరు నాకి చంపుతురు, అంతే. ఇలా తేడా ఏం లేదు. కేసీఆర్ కొరికి చంపిండు, ఈయన నాకి చంపుతుడు. నాకే దాంట్లో ఏమైనా కొద్దిగా కోసారు ఉంటే చెప్పలేము. కానీ అంటే ఈయన చెప్పుతున్నాడు, కానీ చేసేటి కూడా ఈయన కూడా మొత్తం అట్లే చేస్తుంది కదా. ఓకే, ఆయనకి పెద్ద పోలిక ఏం లేదు. నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు నిన్న ఏమైంది, అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయిని తీసుకుపోయి లోపటేసిండు. ఓకే, ఆమె అన్నది కాదు, ఆమె అనిపించింది కాదు, ఆమె తన్వి కాదు అనుకుంటా మాట్లాడుతుంటే అట్లా అనొద్దు కదా అని చెప్పని అన్నారు. సరే, రికార్డ్ చేసి తీసుకపోయినాక మేనేజ్మెంట్ కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, లేకపోతే ఆడ బయట రికార్డ్ చేయొద్దు, 200% తప్పు బై. దానిలో సమస్యనే లేదు. వాళ్ళు అతను మాట్లాడింది తప్పు, అట్లా మాట్లాడొద్దు. మాట్లాడినా గానీ వీళ్ళు బయట టెలికాస్ట్ చేయొద్దు. అదే ఆయన చదువుకోలేదు కాబట్టి వడక భాష మాట్లాడిన కథం తప్పు. కానీ నువ్వు వీళ్ళ మీద ప్రతాపం చూపించేది ఎక్కడిది? వాళ్ళు మాట్లాడతారా అని చెప్పి వీళ్ళు మాట్లాడింది కాదు. నువ్వు చూపి బరాబర్ అసలు ఛానల్ అట్లా పెట్టే ఛానళ్ల మీద తీవ్రమైనటువంటి యాక్షన్ ఉండాలి, సమస్య లేదు. కానీ రాజ్యంలో నువ్వు హోమ్ మినిస్టర్, నువ్వే హోమ్ మినిస్టర్. మరి ఇదే పదజాలము 2 నెలల కింద నేను ఆ సెల్ ఫోన్ ఒకసారి నెల 15 రోజులు 2 నెలల డేట్ తో సహా చూపించి చెప్తా. నేను ఆ విమలక్క మీద ఒక అంశం మీద ఒక వేదిక మీద పోయి ఏబిసిడి వర్గీకరణ జరిగే అంశం మీద ఒక వేదిక మీద పోయి తన 2 వర్గాలు అమికబుల్ గా కూర్చొని మీరు సెటిల్మెంట్ చేసుకోవాలి, వర్గీకరణ అంశానికి సపోర్ట్ చేస్తున్నాయని చెప్తే అడ్డమైన బూతులు మాట్లాడి మెసేజ్లు పెడితే డీసీపీకి కంప్లైంట్ చేసినాం. ఓకే, కంప్లైంట్ చేస్తే ఇయ్యాలని వరకు కూడా దాని మీద యాక్షన్ లేదు, ఇప్పటిదాకా యాక్షన్ లేదు. మరి నువ్వు కూడా అంటే అక్క అని పిలుస్తావు, నాకు అక్కనే. మరి నీకు విమలక్క నీకు అక్క కాదు. ఇప్పుడు మన ఇంట్లో చేస్తేనే నీకు అనిపిస్తుంది, అంతే కదా. ఇప్పుడు మా తెలంగాణ మొత్తం అక్కనే, నాకన్నా స్పెషల్ అక్క తన. మరి మాకెట్లుండాలి? ఒకవేళ వాళ్ళు ఇప్పుడు నువ్వు ఉట్టిగా ఉరికిచ్చి కొడతా ఇవన్నీ నువ్వు మాట్లాడుతున్నావు కదా, సరే తనంతా పక్కకు పెట్టు. వీళ్ళైతే తుపాకులతో ఆడుకున్న వాళ్ళు కదా, వీళ్ళు కావాలనుకుంటే ఎవరు అవసరం లేదు, వాళ్ళే పెట్టి కంతలో పెట్టి కాల్చి పడేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకే యాక్షన్ తీసుకోదలుచుకుంటే నువ్వు ఉరికిచ్చి అంటున్నావు కదా. కానీ అట్లా కాకుండా వచ్చి నీ డీసీపీ దగ్గర పెట్టిరు కదా, పెట్టి ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పని మాట్లాడితే నువ్వు యాక్షన్ తీసుకోలేదు కదా. ఇప్పటిదాకా నువ్వు హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నావు? మరి నీ రాజ్యం ఏం చేస్తున్నది? ఇంతగానో ప్రశ్నిస్తారు. సెల్ ఫోన్ ఇక్కడి సెల్ ఫోన్ ఏంటి? ఇప్పుడు ముందే ప్రశ్నించేటోళ్ళని ఎక్కువ లోపల వేస్తున్నారు. మరి మీరు ఇంత ఆవేశంగా ఇంతగానో ప్రశ్నిస్తే రేపటి నాడు ఒకవేళ జైలు అట్లాంటివి మళ్ళీ రిపీట్ అయితే ఏం చేస్తాం భయ్? పోతాం, బరాబర్ పోతాం. ఎంతమంది జైళ్ళలో పోలే? పోతాం. కానీ వాక్కు మాత్రం ఆగదు. కానీ జనం అబ్జర్వ్ చేస్తుంటారు కదా, నేను మాట్లాడే దాంట్లో వాస్తవం ఉందా లేదా అని జనం చూస్తారు కదా. ఐఎమ్ ఆన్సరబుల్ టు పీపుల్, ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు చేసినటువంటి మంచి పనులు. దీంట్లో నువ్వు కేసు పెడతాందుకు ఆయన గ్రౌండ్ ఏమున్నది అసలు? నేను చెప్తున్నా, అప్లికేషన్ పిటిషన్
ముఖ్యమంత్రికి కోపం వచ్చి మాట్లాడే దాంట్లో నేను ఆ మాటలు ముఖ్యమంత్రిగా మాట్లాడేటటువంటి మాటలు. ఇంకో పోలీస్ వ్యవస్థ ఉన్నది, నువ్వు యాక్షన్ తీసుకోవాలి, అవన్నీ చేయాలి. ఇగో ఇక చూడు డీసీపీకి కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చదువు ఒకసారి చూడు. ఇక డేటెడ్ ఎప్పుడు 12/1. జస్ట్ నువ్వు దాన్ని చూడు, జస్ట్ ఫస్ట్ మ్యాటర్ విషయం సంగతి చూడు నువ్వు. ప్రజాగాయని విమలక్కపై సోషల్ మీడియాలో అనుచితంగా అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తుల చర్యలు తీసుకోవడం గురించి విజ్ఞప్తి అని చెప్పి. అంతే కదా, విజ్ఞప్తి ఎప్పుడు డేటెడ్ ఎప్పుడు 12/1 అంతే కదా. మరి ఇన్ని రోజులు జరుగుతున్నది, కనీసం బేసిక్ ఎంక్వైరీ కూడా చేయలే కదా. మొత్తం ప్రజా సంఘాలుగా కలిసి కూడా డీసీపీకి చేసినాం, సైబర్ క్రైమ్స్ డీసీపీకి. ఇప్పటిదాకా మరి దీని మీద యాక్షన్ జరగలే. నీ మీద యాక్షన్ జరగలే. బరాబర్ నువ్వు తీసుకున్న యాక్షన్ నేను తప్పడతాయి. ఎవరి వ్యక్తుల మీద చేసినావు అనే దాని విషయంలో మాత్రం కంప్లైంట్ ఉన్నది, బరాబర్ ఉన్నది. మరి నువ్వు విమలక్క మీద జరిగినప్పుడు చాలా మంది జర్నలిస్టుల మీద జరుగుతున్నాయి. చాలా మంది మొన్న ఒక మీటింగ్ ప్రెస్ క్లబ్ లో పెట్టినాడు. ఆ రోజు ప్రాస్టిట్యూట్స్ అనే మాటలు మాట్లాడారు కొంతమంది. ఆ మహిళలు ఉన్నారు కూడా, ఇంటెలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్, మెంటల్ మేధావులు అనే పదాలు నీ ప్రభుత్వానికి దగ్గర ఉన్నోళ్ళు, నీ సన్నిహితులు, నీ దగ్గర ఉన్నటువంటి, నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అటువంటి వాళ్ళ తాబేదారులు, వాళ్ళ గ్యాంగ్ కలిసి ఈ దుష్ప్రచారం చేసి ఇటువంటి పెట్టినప్పుడు మరి నువ్వు యాక్షన్ అప్పుడు కూడా తీసుకోవాలి కదా. అది మొదట్లో ఉన్నప్పుడే జరగాలి కదా. ఇప్పుడు నీ దగ్గరికి శక తగిలింది కాబట్టి ఉన్నది. నాకు కూడా ఆ ఇంట్లో ఎవరన్నా కానీ నాకు కూడా ఉంది. కానీ నువ్వు చేసే పని చక్కగా చేసేలేవు అని చెప్తున్నాం మేము. అది నువ్వు సరిదిద్దుకుంటే ఉంటది, లేకపోతే జనం లోపల పోతాం. ఇగో చూడు, అది ఎట్లా జనం చూస్తూనే ఉంటారు కదా. సరిదిద్దుకోవాలని, సక్సెస్ కావాలని కూడా ఉన్నది. ఇగో ఒక వ్యక్తి పెట్టి బొమ్మ పెట్టి ఎంత ఘోరంగా మెసేజ్ చేసిన, బయటికి చదవకు, అది బయటికి చదవకు. నేను ఉట్టిగా చెప్తలేను, అంతలో పెట్టి కాదు సార్, ఉట్టిగా అంటలేను. ఇటువంటి మాట్లాడిన వాడు సమాజంలో అసలు ఉండాల్సిన అవసరం ఉందా? ఇటువంటి వాళ్ళు వీడు చదువుకున్నాడు, వీడు డీటెయిల్స్ మొత్తం తీసుకొని పెట్టాలి కదా. ముఖ్యమంత్రి గురించి మాట్లాడు, పామరుడు కావచ్చు, కావాలని మాట్లాడిపోయొచ్చు, అది మాట్లాడినా తప్పే. కానీ ఇలా గ్రామాలలో ఇట్లా పెట్టిన తర్వాత నువ్వు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేవు ఇప్పటిదాకా? నువ్వు గ్రామాలలో ఇలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే ఇలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అమికబుల్ గా సెటిల్ చేసి వచ్చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మాట్లాడే భాషలు కూడా ఫస్ట్ చేంజ్ కావాలి. ఓకే పృథ్వన్, ఇంకోటి, ఇప్పుడు నాన్నగారు మంత్రిగా చేశారు, ఒక మంచి పేరు ఉంది, ఇప్పటికి ఒక బ్రాండ్ ఉంది. మళ్ళీ పృథ్వన్ ఎందుకు ఓన్లీ జస్ట్ ఇట్లా ఉద్యమకారుడుగానే మిగిలిపోయిండు? తర్వాత మీరేం అనుకోలేదా ఇట్లా పాలిటిక్స్ లోకి వెళ్దాం, మనం కూడా విమర్శిద్దాం, ఇంత వాయిస్ ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది, ఇక్కడికి ఆగిపోవడం ఎందుకు జరిగింది అనుకోవచ్చు? నేనేం ఆగిపోలేదు. తెలంగాణలో ఒక నిజాయితీ పరులు, నిజమైన నికార్స్ ఉన్నటువంటి ఒక వైట్ పేపర్ లీడర్షిప్ రావాలనేది మాత్రం ఉంది. అది నాది అత్యాశ కూడా కావచ్చు. ఓకే కానీ ఆలోచన ఉన్నది. కింది నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా. ఇప్పుడు గ్రామాలలో ఒక సర్పంచ్ కావాలంటే ఇలా లక్షలు కోట్ల రూపాయలు పెట్టే సిచ్యువేషన్ వచ్చింది. అది పోవాలి. అది ఒక 10 రోజుల ఉత్సవం లెక్క, అది తాగి తిని కరిగిపోతుంది, అరిగిపోతుంది, కథం అవుతుంది. కానీ దాంతో వాళ్ళ తరాల భవిష్యత్తు నష్టపోతున్నది అనేది జనానికి అర్థం కావాలి. ఒక నిజమైన నికార్సైన నాయకులు కింది నుంచి రావాలనేది నాకు ఆశ. బరాబర్ అవుతుంది. ఎందుకు కాదు, కొంచెం అటు ఇటు అవుతుంది కావచ్చు అంతే. సమాజం మొత్తం ఏం కొట్టుకోలే, సమాజంలో మంచోళ్ళు లేరని ఏం అనుకోకు. ఇయాలటి కూడా జనం గురించి చచ్చిపోయేటోళ్ళు, జనం గురించి తాపత్రయం పట్టేవాళ్ళు ప్రతి ఊర్లలో ఉన్నారు. కాకపోతే వీళ్ళందరూ ఒక్క దగ్గర రావాలి అంతే. ఒక దగ్గర రావాలి, ప్రయత్నం జరుగుతుంది, బరాబర్ జరుగుతున్నది. నేను అనుకున్నా రేవంత్ వచ్చిన తర్వాత నిజంగా ఏమన్నా అట్లా చేస్తాడు కావచ్చు కొంతమంది అని. కానీ ఈయన కూడా మొత్తము ఎడ్యుకేషన్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, హెల్త్ మాఫియా, అందరు మాఫియాలతోటి ఈయన కూడా కలిసే ఉన్నాడు. నేను ఉట్టిగా అబాండాలే చెప్తలేను. ఇప్పుడు హెల్త్ మాఫియా అన్న అనుకో, వరంగల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తారా? అంటే నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ ఖతం చేస్తున్నావు కదా. వాళ్ళు మొత్తం తెలంగాణ మొత్తం హోర్డింగ్స్, ఎక్కడ చూసినా కానీ తెలంగాణ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ చేసిండు. ఆ పైసలని ఎవరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిస్తారా? పుణ్యానికి చేస్తుండ్రా? ఇవి మొత్తం జనానికి పంటికి నొప్పి వస్తే కన్ను బీకిన రామ ఇంత ముందు ఉండే కదా, అట్లా వానికి చిన్న గుండె నొప్పి వస్తే గుండెనే తీసేసి అనే లెక్కన ట్రీట్మెంట్లు చేసి జనం దగ్గర దోపిడీ చేసేటువంటి పైసలతో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. దానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి నువ్వు ఎందుకు పోయినావు? అందుకే నీకు పార్ట్నర్షిప్ ఉన్నదంటారు, నాకు తెలియదు, నేను నమ్మతలేను. కానీ నువ్వు వాడికి పోయినావు అంటేనే గవర్నమెంట్ హాస్పిటల్ ఖతం చేసేందుకే పోయినావు కదా. సో ఈ దోపిడీ చేసేటువంటి వ్యవస్థ, మాఫియా వ్యవస్థకు అండ నువ్వు ఉన్నావు అనేది జనానికి అర్థమవుతున్నది. ఇలా కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చినాక బడులు బంద్ అయినా తెరుస్తాను, ఇప్పటిదాకా రిక్రూట్మెంట్ చేస్తున్నావు అంటే
ప్రైవేట్ యాజమాన్యాల్లో ఉన్నటువంటి వాటిని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు. కొన్ని నియోజకవర్గానికి ఒకటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని స్టార్ట్ చేస్తున్నావు కావచ్చు, కానీ 60 లక్షల మంది ఉన్నటువంటి విద్యార్థులు కాదు కదా మొత్తం చేసేది, కొంతమందికి చేస్తున్నారు. మీతో అందరూ ఎక్కడ చేసినట్టు చూపించాలి. కేసీఆర్ కూడా ఇదే చేసిండు, 2-3 స్కూల్స్ కట్టిండు, వదిలేసిండు. నీకు నిజంగా ఉండేది మొత్తం గ్రామ స్థాయి నుంచి ప్రతి బడిలో 4-5 ఎకరాలు ప్రతి ఊర్లో ఉన్నది, జాగా ఉన్నది, వాటి అన్నిటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి పెట్టి చెయ్యి. ఒక 60,000 కోట్లు పెడితే మొత్తం బడులన్నీ అవుతాయి. అది చేయాలని ఉంటున్నాం, అట్లా చేస్తలేదు కాబట్టి ఇలా మాకు. సో అన్న ఇప్పుడు తెలంగాణ మొన్న అంటే కాంగ్రెస్ పార్టీ రావడంలో కావచ్చు, ప్రభుత్వ మార్పు విషయంలో మీరు స్పెషల్లీ కాంగ్రెస్ అని అనుకోలేదు, ప్రభుత్వం మారాలనుకున్నారు. ఆ టైంలో మీరు కావచ్చు, విఠలన్న కావచ్చు, ఇట్లా చాలా మంది ఒక 10-15 మంది పేర్లు. ఎప్పుడైనా సరే అంటే రేవంత్ రెడ్డి గారిని కలుద్దాము అని అనుకున్నారా, లేకపోతే అక్కడి నుంచి ఏమైనా పిలుపు వచ్చిందా మీకు? వాళ్ళు లీడ్కి వచ్చి కూర్చొని మాట్లాడిపోయారండి. చెప్పినాం ఇవన్నీ రాజు, ఇవన్నీ చెప్పినాం, చాలా విషయాలు చెప్పినాం. ఓకే, అట్లా చాలా మంది దగ్గర పోయి ఉంటారు, నాకు తెలియదు. నేను నా దగ్గరికి చెప్తున్నాను, చాలా అంశాలు ముందే చెప్పినాం. ఓకే, ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అలా హైకమాండ్ వాళ్ళే మాట్లాడి గవర్నమెంట్ వచ్చే ఇట్లా రిజల్ట్స్ వచ్చిన టైంలో మాకు భయం ఉన్నది, మా దగ్గర ఉన్న వాళ్ళని కేసీఆర్ గుంజుకుంటాడు కావచ్చు, ఎమ్మెల్యేలను. మీరు సొసైటీకి సివిల్ సొసైటీకి సంబంధించి అందులో ముఖ్యంగా మీరు కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి నాతో విఠలతో మాట్లాడితే, మీరు ఒక మీటింగ్ పెట్టాలంటే మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి ఒక్కొక్కరిని రాళ్లతో కొడతారు జనం, మీరు కనుక పార్టీలు మారితే మాత్రం రాళ్లతో కొడతారని చెప్తే, వీళ్ళు ఏం చేసారు ఉల్టా, వాళ్ళు మాతో మేము పెట్టింది ఒకటి, వాళ్ళు చేసింది ఏంటంటే టిఆర్ఎస్ దగ్గరే ఎమ్మెల్యేలను గుచ్చుకున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది ఇంకేదో చెప్తారు కదా, ఆ టైప్ లో వీళ్ళు చేసారు. ఇదే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఎవరైనా పార్టీలు మారితే, ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి పోతే చెప్పులతో కొట్టుండ్రి, బట్టలిపి రాళ్లతో కొట్టుండ్రి, ఇవన్నీ మాటలు మాట్లాడినాను. ఇప్పుడు ఎవరిని కొట్టాలే? సో ఇట్లా మాట్లాడి మాతో ఇవన్నీ చెప్పినారు. వాళ్ళు చెప్తున్నారు కానీ ఏం చేస్తలేరు. వాళ్ళు ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకునేటట్టుగా చేసారు. మేము కూడా ఒక హోప్ తో ఏంటంటే, మనం ఆయన కాకుండా వేరే విషయం అట్లీస్ట్ ఒక సిస్టమ్ అయిన సెటప్ అవుతుంది కదా అని చెప్పనే ఆలోచనతో చేసినాం. కానీ మా ఆశలు మొత్తం అడి ఆశలు అయినాయి. ఇంకా ఎందుకు మాట్లాడాలి, ఇంకా టైం ఉంది కదా, ఎందుకు చచ్చిపోవాలి ఇంకా అందరు జనాలు ఇట్లనే. దానికి పునాదులు పడాలా లేదా? 15 నెలలు అవును, వాళ్ళు ప్రామిస్ చేసిన కాడికి ఆ టైం ప్రకారంగా జరగాలా లేదా? ఎప్పుడు చూసినా ఈయన అప్పులు చేసిపోయిండు, ఈయన మొత్తం కిచిరి బిచిరి చేసిపోయిండు, మాకు ఇంకా రూట్ దొరకట్లేదు అని చెప్పేసి ఇప్పటికీ అంటే కేసీఆర్ మీదనే. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, నా నల్లమల పులిబిడ్డ అంటే నిన్నదాకా నల్లమలలో మొత్తం బాణాలు గేలా పట్టుకొని తిరగలే కదా ఈ ముఖ్యమంత్రి. పాపం ఆడికెళ్ళి వచ్చిండు, అడవిలోకి వెళ్ళి అడవి మనిషి భయానికి తెలియక చెప్పిండన్నట్టు కాదు కదా. ఈయన రాజకీయ క్షేత్రంలోనే ఉన్నాడు కదా ఇక్కడ మొత్తము. ఆయన మొదటి నుంచి రాజకీయ ఎమ్మెల్సీగా చేసే, అన్ని చేసే, ఎంపీగా చేసే, ఎమ్మెల్యేగా చేసే, ఎమ్మెల్సీగా చేసే, సో ఇవన్నీ చేసి తన పిసిసి ప్రెసిడెంట్ కూడా అయింది కదా. దేశాన్ని మొత్తం నడిపినటువంటి రాజకీయ పార్టీకి నువ్వు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని కదా, నీకు అన్ని తెలుసు కదా. మీరు అందరు ఇంతకుముందు గతంలో నీ టీం అంతా గతంలో మంత్రులు చేసిన వాళ్ళు కదా. తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ గురించి అంతకుముందు నువ్వు అన్ని చెప్పినాయి కదా. చెప్పినాక మరి నువ్వేంది బుడ్డి అబద్ధాలు చెప్పినట్టు? నువ్వు అంతకుముందు అరే నేను అనుకోలే ఇట్లా కాలి విందంటే అబద్ధాల పునాదుల మీద వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు అనేది చెప్తున్నారు వీళ్ళు. ఏది పడుతుంది మాట్లాడినామని చెప్పండి. మరి మొదలు చెప్పారు కదా, మొదలు చెప్పినప్పుడు అవన్నీ సో ఉండాలి కదా. ఓకే ఇవి అయినాక నాకు తెలియలే, ఇట్లా అనుకోలే అట్టన్నప్పుడు నువ్వు అనుకుని చేస్తలే. ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ అదే పనితోనే జనం లోపలికి రా, రిజైన్ చేయి మంత్రి మండలి రిజైన్ చేయి. నేను చేయలేకపోతున్నా, అతను తప్పైంది, ఆడు ఇవైనాక గివ్ అని తెలిసినాయి, నీకు ఇట్లా అనుకోలేదు, ఇక మేము ఇప్పుడు గివ్ చేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ కి రా. ఎందుకు కూర్చుంటున్నావు ఆ కుర్చీ పట్టుకొని? అంటే ఇక్కడ పృథ్వీరాజ్ కావచ్చు, వేరే వాళ్ళకి ఏదన్నా పదవులు ఆ టైంలో హామీ ఇచ్చి హామీ ఇవ్వకుండా ఉన్నందుకే ఈ విధంగా మళ్ళీ ప్రశ్నించే గొంతుకు వచ్చింది. అదే గవాల పదవులు ఎవరు కావాలని తెలంగాణ అనకపోతే చంద్రబాబు దగ్గర కూర్చుంటుంటే రేవంత్ రెడ్డి కన్నా ముందు అవుతుంటే నేను. అది రేవంత్ రెడ్డి కూడా తెలుసు. ఇక నేను దాని మీద ఎక్కువ తక్కువ బోదలుచుకోలేను. కానీ మాకు ఇప్పుడు కాదు, నా రాజకీయ కుటుంబము, నా తెలంగాణ ఉద్యమం వాదం నాదం నినాదం పుట్టిందే ఈ ఇంట్లో. 1952 నుంచి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్. నీలం సంజీవరెడ్డిని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాడేంగే పాయిజామా అన్నాడు మా నాన్న ఇక్కడ నుంచే. సో మేము ఏదో రాజకీయాలు లేక కాదు, కాళోజీ నారాయణరావు అసంటోళ్ళు సమైక్యవాదం అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతున్న తరుణంలో ఇది కాదు ఇట్లా కాదు అని చెప్పని వాళ్ళు ఇక్కడికి వెళ్ళి పోవాల్సిందే. మొత్తం బగల్ మే అప్నా బస్తా కాటోచి గర్ రస్తా జుడతానా అప్నా రిస్తా శైతాన్ ఔర్ ఫరిస్తా అని చెప్పని ఉఠావు ఫరేబ్ సర్ పర్ అబ్ అప్నా సాదో సామా సంజీవరెడ్డి మామ అని ఇక్కడికి వెళ్ళిపోవాల్సిందే మీరు అని చెప్పని రాసినోడు, తిరుగుబాటు చేసి రాసినోడు. కలపాలే కలపొద్దన్నప్పుడు
ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కలపొద్దు అని చెప్పిండ్రు. వీళ్ళందరూ తీస్తే ఇలా వాళ్ళు కాళోజీ నారాయణ వేసుంటోళ్ళేమో విగ్రహాలు ఉంటాయి, ముచ్చరైన సంఘం వీళ్ళేమో ఎక్కడ చరిత్రలో పేరే ఉండదు. సో ఆ కుటుంబం ఆ నేపథ్యం ఉన్నది. మా నాన్న మా ఊరికి ఫస్ట్ సర్పంచ్, సమితి ప్రెసిడెంట్. మాకేం తక్కువైంది, అన్ని చదువుకున్నాం, యూనివర్సిటీలో చదువుకున్నాం, అన్ని ఉన్నాయి, ఉద్యమాలలో ఉన్నాం. నాకు రాజకీయంగా పదవే కావాలంటే గివిలేవరంటే నేనే జనం దగ్గర పోతా కూడా పోతాం. కాకపోతే ఇవాళ మొత్తం ఎక్కడ చూసినా 100,000 కోట్లు ఇట్లా చల్లుతున్నారు మొత్తం ఎక్కడికక్కడ. కానీ జనం ఆ 100,000 కోట్లు చల్లేటోడు మళ్ళీ వాళ్ళ 100,000 కోట్లు సంపాదించేందుకే వస్తున్నారు అనేది జనం నెత్తిలోకి ఎక్కియాలని చెప్పాను. గివిలు మాకు పదవులు ఇచ్చి కొనేటంత సీన్ లేదు వాళ్ళకు, అన్ని పైసలు లేవు అని అంత సీన్ లేదు వాళ్ళకి, అంత సీన్ లేదు. కావాలనుకున్నప్పుడు ఎస్ కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని జనానికి ఉపయోగపడే ఆలోచనట్లు చేద్దామనే ప్రయత్నం జరుగుతున్న క్రమంలో కూడా అటువంటి వాటిలో కూడా ఈ డామినేషన్ ఎట్లయితుందంటే మొత్తం ఈ మనీ మాఫియా ఉంది కదా, ఈ మాఫియా వచ్చాడు అక్కడ కూర్చుంటారు ఆ పైన. కానీ పక్క తెలంగాణకు మాత్రం ఒక రాజకీయ నాయకత్వం ప్రత్యామ్నాయంగా రావాల్సిందే. అందుకే వాళ్ళు వేసే వాటికి అట్టి ఇట్లంటే నేను ఈడ కూర్చోపెట్టాను, పొద్దున్న లేసే ముఖ్యమంత్రి గారు ఇట్లా కూర్చుంటాను. నేను కూడా అంత అవసరం లేదు, నాకు అవసరం లేదు. దోస్తాన్ విషయం వేరు, కానీ తన ముఖ్యమంత్రి ముందు కేసీఆర్ దగ్గర కూడా వాళ్ళకి కేసీఆర్ మాకు క్లోజ్ లేకుండా స్టార్టింగ్ టీఆర్ఎస్ పెట్టినప్పుడు మేము అట్లా చాలా సీరియస్ గా పార్టిసిపేట్ చేసినాం కదా. కేసీఆర్ రాక ముందు నుంచి కూడా తెలంగాణ యూనివర్సిటీలో పట్టుకొని తిరిగిన వాళ్ళం కదా. వాళ్ళందరికన్నా సీనియర్లు అబ్బా మేము, వాళ్ళందరికీ తెలంగాణ అన్నది ఇక్కడ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కూడా టీడీపీలో ఉండే కదా. 2016 లో కూడా టీడీపీలో ఉండే కదా రేవంత్ రెడ్డి. 17 వరకు మరి ఉద్యమంలో ఆయన చాలా జూనియర్, ఆయనకు అసలు ఉద్యమంతోనే సంబంధం లేనివాడు కదా. సో ఆయన నాకు ఇచ్చేది నాకు అర్థమైతే లేదు. అయ్యేది ఉంటే నువ్వు తెలంగాణకి ఏమైనా మంచి చేసే క్రమంలో కనుక చేసేది ఉంటే వేరే తీరు ఉంటుండే కావచ్చు. కానీ నువ్వు ఇలా ఆ పని చేస్తలేవు కదా, మా సొంతలో బాధపడే పని చేస్తున్నావు. సో అందుకని ఈ పదవులు ఇవన్నీ అన్ని చిన్న మాటలు రాజు, అవన్నీ చాలా జనాలు చచ్చిపోతున్నారు. శవాలను మోసినటువంటి భుజాలు ఇవి, చచ్చిపోయిన శవాలను ఎన్కౌంటర్ జరిగిన శవాలను మోసినాము, రైతుల శవాలను మోసినాం, సూసైడ్ చేసుకున్న పెరుగన్నమే విషమన్నం తిని పెరుగన్నము తిని చచ్చిపోయిన రైతులను మోసినాం. తర్వాత 1,200 మంది పిల్లలు చనిపోయినటువంటి వాళ్ళది. తర్వాత ఆ 69 మూవ్మెంట్ లో చనిపోయినటువంటి కుటుంబాలతో మేము కూర్చొని ఇవన్నీ మాట్లాడుకున్నటువంటి వాటి ఆ లోపల బాధలు ఉంటాయి. కాబట్టి చాలా మంది అంటారు అరే ఆవేశంగా మాట్లాడతావు. నాకు అది గుర్తుకొచ్చినప్పుడు అనిపిస్తుంటది అని లోపలికి వెళ్ళి అది వస్తుంది, తన్నుకుంటూ వస్తుంది. దానికి ఏం చేస్తాం చెప్పు. సో అందుకని ఇవన్నిటితో అవన్నీ ఏం చేయలేరు అవన్నీ ముచ్చట్లు. సరే, ఇప్పుడు బీసీ ఉద్యమం అనేది తెలంగాణలో స్టార్ట్ అయిందన్న, అంటే ఇప్పటి నుంచో స్టార్ట్ అయింది. ఇప్పుడు మాత్రం కొంచెం ఫైర్ మీద ఉంది. నెక్స్ట్ బీసీలే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా చాలా బలంగా నమ్ముతున్నారు. అది అయ్యే పని అంటారా? నెక్స్ట్ అవుతారా ఎప్పుడైతారా అని కాదు, కానీ బరాబర్ బీసీలు కావాల్సిందే. ఓకే, బీసీలు కాదు ఏ వర్గాలు అనగదొక్కి పడ్డాయో. ఇప్పుడు మన లాస్ట్ టైం ఏం చేసిండు, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అనే దాని మీద కొంచెం రాజకీయంగా ఉపయోగపరుచుకొని కేసీఆర్ వచ్చి కూర్చున్నాడు, కానీ లేదు హ్యాండ్ ఇచ్చిండు. ఇప్పుడు బీసీలలో వస్తున్నది, రావాల్సిందే, అధికారంలోకి రావాల్సిందే. ఎవరు వచ్చినా గానీ అన్ని వర్గాలను కలుపుకోపోయేటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి వ్యక్తులు, మనుషులందరూ ఒకటే తీరుగా. కాకపోతే ఎస్ ఆ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరెవరికైతే నష్టాలు జరిగినాయో, కుల వృత్తులు పోయి ఇబ్బంది పడ్డారో వాళ్లకు స్పెషల్ కేర్ తీసుకొని ఇంట్లో ఎవరన్నా కొంచెం అటు ఇటు ఉన్నోళ్ళను వాళ్ళని అందరు కలిసి ఎట్లయితే లేపుతారో, ఆర్థిక పరంగా లేకున్నా చేసినా ఎట్లయితే అందరూ కలిసి వీక్ ఉన్నోళ్ళను ఎక్కువ ఫోకస్ చేసి శ్రద్ధ పెట్టి వాళ్ళని కూడా అందరితో సమానంగా ఎట్లయితే తీసుకొస్తారో అటువంటి ప్రయత్నం రేపు ఎవరు వచ్చినా చేయాల్సిన అవసరం ఉన్నది. బీసీలకు వాస్తవం కూడా రాజ్యాధికారంకు రావాల్సిందే. ఇప్పటి వరకు అసలు బీసీ ముఖ్యమంత్రి అయింది లేదు. కాబట్టి ముఖ్యమంత్రి అవుడు ఒకటే కాదు, ముఖ్యమంత్రి అయితే ఏదో జరిగిపోతానేది ఏం లేదు. ఆ ముఖ్యమంత్రికి అందరూ సమానం, అందరు జనాలు అందరూ సమానం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఉంటేనే, ఈవెన్ అందరూ ఎస్సీలల్లా ఎస్టీలల్లా సంచార జాతులు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎక్కడో అడవి ప్రాంతంలో ఉన్నటువంటి కోయలు, గోండీలు, కొండపోయలు, ఇటువంటి వాళ్ళందరినీ, కొండరెడ్లు, ఇటువంటి వాళ్ళందరు కులాములు, ఇటువంటి వాళ్ళందరూ చెంచులు కావచ్చు, వీళ్ళందరితో పాటు అగ్రకులాలలో ఉన్నటువంటి పేదలు కావచ్చు, ఈవెన్ ఉన్న దగ్గర కూడా దోపిడీ చేయాల్సిన అవసరం ఏం లేదు. దోపిడీ చేయాల్సిన అవసరం లేదు. ఆ గ్యాప్స్ లేకుండా తీసుకుపోయేటువంటి వ్యక్తులు రేపు కావాలనేది నా బొట్టల ఆలోచన. బరాబర్ అయితే తప్ప ఎందుకు కాదు. తెలంగాణ అయ్యే పనైనా 369 మంది చచ్చిపోయిన సంవత్సరాలు పట్టింది దానికి కూడా అయితే ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన కాడికెళ్ళి పేదరికం పోయిందా? 70% తెలంగాణలో ఇప్పటికీ పావర్టీ లైన్స్ కిందికి ఉన్నారు. మరి ఇప్పుడు బీసీ కులగణన విషయంలో అయినా సరే ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేస్తారా?
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని? నేను జనానికి వాస్తవాలు చెప్పదలుచుకున్నా. ఓకే. ఓకే, ఇది ఒత్తిడిలోతో జరిగింది, కానీ చేయక తప్పలేదు వాళ్ళకు. అలా అనుకున్న 6 నెలల లోపల చేసేది ఉంటే నిజంగా చాలా హర్షిస్తుంది కావచ్చు. ఇప్పుడు మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఇదే రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ పార్లమెంట్ లో ఏం మాట్లాడారో మీరు వేస్తా అంటే నా దగ్గర ఉన్నది. ఆయన వ్యతిరేకంగా మాట్లాడిండు రాజీవ్ గాంధీ. ఇప్పటి వరకు స్వతంత్రం రాకముందు 1931 సెన్సెస్, ఇప్పుడు అంటారు కదా మీరు లెక్కలు తప్పదనగా అంటారు, ఏ ఆధారం మీద చెప్పి అంటున్నాను. 31 వరకు నీకు 1931 వరకు కులగణన జరిగింది. దాని తర్వాత కావాలని ఆపిండ్రు. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏదా? ఏ కమిషన్ వేసినా గానీ జరగాలన్నారు, కులగణన జరగాలన్నారు. ఏ కోర్టు జడ్జిమెంట్లు చెప్పినా గానీ నీకు ఒక డేటా కావాలి, కులగణన జరగాలన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు మొన్నటి వరకు చేయలే కదా, ఇప్పటిదాకా దేశం మొత్తంలో చేసిరా? కాంగ్రెస్ దేశం మొత్తంలో చేయాలనే కదా, మరి చేయలే కదా. ఇప్పుడు ఎందుకంటే ఒక రాజకీయ పరమైన పరిస్థితి ఏమి ఏర్పడ్డదంటే, బీజేపీ అక్కడిక్కడ ముఖ్యమంత్రులను చేసుకుంటూ పోతున్నది. ఉత్తరప్రదేశ్ లో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా వాళ్ళకు రాజ్యాధికారంలో వాళ్ళు ఒక స్థానం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒత్తిడిలోకి వచ్చి దానికి ఒక రాజకీయంగా వాడుకోవాలని చెప్పని ఇక్కడ తెలంగాణలో కూడా అది తెలుసు, మాకు తెలుసు ఎట్లా జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి కానీ వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండే, అందుకే వాళ్ళు ఫస్ట్ 6 నెలలు చేయలే, వాళ్ళకి ఇంట్రెస్టే లేకుండే. కానీ ఇక్కడ కొంతమంది ఇంటెలెక్చువల్స్, పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సెస్ అని చెప్పని ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు కావచ్చు, పిఎల్ విశ్వేశ్వరరావు సార్ కావచ్చు, తిరుమల గారు కావచ్చు, సింహాద్రి సార్ కావచ్చు, సమ్మన్న కావచ్చు, నేను కావచ్చు, మేమంతా కొంతమంది కలిసి దాన్ని ఒక తయారు చేసి లాస్ట్ కంచైలే గారి ఇనిషియేటివ్ తోటి రాహుల్ గాంధీతో డైరెక్ట్ పోయి లాస్ట్ మినిట్ లో అటు ఇటు అయితే కూడా వారు ఒత్తిడి చేస్తే ఇక్కడ కులగణన జరిగింది. ఇప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకునే క్రమంలో ఇక్కడ నుంచి చేసి పంపించిండ్రు. అదేంటంటే ప్రేమతో చేసింది కాదు, ఒత్తిడితో చేసింది అనేది మాత్రం చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు దాన్ని ఢిల్లీకి పంపిస్తున్నారు, ఢిల్లీలో చేయాల్సిన అవసరం ఉంది. చేశారంటారా? చెయ్యకుంటే తిరుగుబాటు వస్తుంది, కొట్లాట. ఇక్కడ ప్రభుత్వం మీదనా ఢిల్లీ ప్రభుత్వం మీదనా? ఢిల్లీ ప్రభుత్వం మీద వస్తుంది. ఇప్పుడు వాళ్ళ రాజకీయంగా అయితే మేమైతే చేసినాం కదా, మా తప్పేం లేదు, మేము 42% అయితే పెట్టినాం కదా, అది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ముచ్చట కదా. చాలా సందర్భాలలో కాంగ్రెస్ వాళ్ళు ప్రామిస్ చేసి పక్కకు పెట్టారు. అంటే ఇప్పుడు దేశం మొత్తం ఇప్పటికే ఒక 30-40 ఏళ్ళు వేరే పార్టీల్లో కనుక ఉండేది వాళ్ళని అడ్డుంటి కావచ్చు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటిదాకా బీసీలకు మాత్రం మోసం చేసుకుంటూ వచ్చినాయి. కానీ ఫస్ట్ టైం వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టి 42% రాజకీయ పరమైన రిజర్వేషన్స్ లోకల్ బాడీస్ లో పెట్టుకుంటూ, ప్లస్ ఎంప్లాయ్మెంట్ లో కావచ్చు, ఎడ్యుకేషన్ లో కావచ్చు, వనరులకు సంబంధించి కూడా వనరులు కూడా వీళ్ళు బీసీకి ఇస్తానే కూడా వాళ్ళు ఇయ్యలేవన్నీ. మరి అంత ప్రేమ ఉండదు పెట్టాలి కదా, బీసీలకు ఇవ్వాల్సినవి ఆ కులాల ప్రాతిపదిక ఇవ్వాలో అవన్నీ ఏమి ఇయ్యలేదు. కామారెడ్డి డిక్లరేషన్ ఏమి ఇంప్లిమెంట్ కాలే కదా. సో అట్లీస్ట్ ఇప్పుడైతే ఒకటి వచ్చింది, ఒక డేటా వచ్చింది అనుకుందాం, సరే పంపించారు. ఆ 42% కి సంబంధించినటువంటి ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారు అసలు యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడికి వెళ్ళి పంపిస్తున్నారు, బీజేపీలు చేయరనే దాంట్లో ఉన్నారు వీళ్ళు. అది వీళ్ళకి అనిపిస్తుంది, అదే రాజకీయంగా నువ్వైతే చేసి పంపు, వీళ్ళు చేస్తారా చూద్దాం, వీళ్ళు దేశాన్ని విడగొట్ట క్యాస్ట్ సెన్సస్ చేస్తే దేశం విడిపోతుంది, కులాల వారిగా విడిపోతుంది అనేది వాళ్ళ స్టాండ్ ఉంది కదా అని చెప్పాను. అవన్నీ ఏం లేవు, కులాల వారిగా ఎప్పటి నుంచో దేశం ఉంది. ఇదన్నీ కులాల సమీకరణ, ఇదంతా అందరం కలిసి అట్లా పోవాల్సింది అంతే తప్ప కులాలు, మతాలు, విభిన్న ప్రాంతాలు, ఆచారాలు, కట్టుబాట్లు, ఇటువంటి అన్ని ఉన్నాయి, డిఫరెంట్ నడవడికలు, ఇవన్నీ యాసలు, ఇటువంటి అన్ని కలగలితేనే భారతదేశం. ఓకే, సో బరాబర్ జరగాల్సిందే, ఎవరు వాటా వాళ్ళకి కావాల్సిందే, ఢిల్లీ మీద కూడా కొట్టాడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జనాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు, నెక్స్ట్ బీజేపీ మేమే వస్తాం, అలాగే మొన్న 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా గెలవడం అనేది జరిగింది. బీజేపీకి ఆ స్కోప్ ఉంది అనుకోవచ్చు. బీజేపీ ఎమ్మెల్సీ స్థానాలు గెలిచే దాంట్లో చూడబ్బా, ఇప్పుడు కోరే అంటేనే ఉన్నాడు ఆడ, మా ఊళ్ళో కూడా పంతులకి ఏంటంటే నాకు అర్థమైతలేదు, వాళ్ళు ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చోరు, లేకపోతే నోటా కన్నా వేయకుండా ఇంట్లో కూర్చోరు. ఎందుకు వేయాలి? 5,000 రూపాయలు తీసుకున్నారట అబ్బా పంతులు. ఇది ఎక్కడదబ్బా? మీ చేత పంతులు అంటే దైవంతో సమానం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవ్ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పిన దగ్గర మీరేంది అడక తినేటలో లేక ఈ 5,000 రూపాయలు జీతాలు, లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటా పైసలు తీసుకొని మీరే అట్లుంటే మీ దగ్గర చదువుకునే పిల్లలు ఎట్లా పాడవుతారు? సమాజం ఎటుపోతుంటది? సర్వపల్లి రాధాకృష్ణ అసటోలో పంతులను తీసుకుపోయి రాష్ట్రపతి చేసేటువంటి నేషన్ ఇది. అబ్దుల్ కలాం అసటోలో తీసుకుపోయి అటువంటి ఆదర్శంగా ఉండాలి. కానీ చిల్లరగాళ్ళ దగ్గర 5,000-10,000 రూపాయలు తీసుకొని ఆడ లైన్ లో నిలబడ్డాడు, మన నిలబడ్డాడట. మళ్ళీ బాటిల్లు మేము టీచర్లం, మేము చిన్న బ్రాండ్ తాగుతామా అని చెప్పని, ఇది సమాజంలో ఉన్నది. ఏందా జరిగింది 100% ఇది జరిగింది. అట్లా 5,000 రూపాయలు ఇచ్చిండు ఆయన. ఇప్పుడు బీజేపీ ఆయన గెలిచిన ఆయన ఒక్కొక్క ఓటుకు కవర్ ఇచ్చుడట, దండం పెట్టుట, కవర్ ఇచ్చుడు, దండం కవర్లు పంపుడు పోయినాయి. అట్లా అందరు నిలబడ్డలు అందరు ఇచ్చిండ్రు, అట్లా ఒక్కరిద్దరు తప్ప. సరే వాళ్ళని కూడా ప్రజలు కొంత వాళ్ళని కూడా అక్కడిక్కడ ఆదరించారు. నేనేంటంటే బీజేపీ ఐడియాలజీని చూసో, బీజేపీ దేశానికి ఏదో చేస్తున్నది, లేకపోతే సమాజానికి ఏదో చేస్తుంది, పంతులకు ఏదో చేస్తుంది, లేకుంటే గ్రాడ్యుయేట్స్ ఏదో చేస్తుంది బీజేపీ ఓట్లు వేయలే. కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకమైన ఓట్లు ఎవరికి? నిరుద్యోగులు,
తిరగబడ్డరో అది ఎవరికోనికి గెలిచడానికి వేద్దామనే ఉద్దేశంతో అటు పోయింది, ఆ మనీ తీసుకున్నారు, ఇటు చేసి స్ప్లిట్ అని. బీజేపీ ఐడియాలజీని 100% లోపల పెట్టుకొని చేసింది కాదు, ఒకరి మీద వ్యతిరేకమైనటువంటి ఓటు తోటే వస్తున్నాయి చాలా. ఇక్కడ ఏదో ఫేవరబుల్ ఉంటే ఒక 4-5% ఉంటుండొచ్చు అంతనే కానీ ఆ ఐడియాలజీ నమ్మిపోయేటోళ్ళు 4-5% ఉంటుండొచ్చు. కానీ పైసలు లేకుండా రమ్మనబా, పైసలు లేకుండా వచ్చి నిలబడమని చెప్పి ఏ లీడర్ వచ్చి నిలబడతారో చలో చూద్దాం. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, పైసలు లేకుండా నిజంగా వాళ్ళు జనం లోపల ఏం సర్వీస్ చేసినావో, ఏం సర్వీస్ చేయబోతుండ్రో, వాళ్ళ ఆలోచన విధానం ఏంటిదో, తెలంగాణ భవిష్యత్తును వాళ్ళు ఎట్లా నిర్మాణం చేస్తారో, తెలంగాణ కుటుంబాలను ఎట్లా తీర్చిదిద్దుతారో ఆ అంశాలను పట్టుకొని జనం లోపలికి రమ్మని చెప్తాం. అప్పుడు రాండ్రి చూద్దాం. అప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా రేపు అధ్యక్షుని బీసీ అధ్యక్షుని చేశారు అనుకోండి, బీసీలు వన్ సైడ్ మళ్ళీ బీజేపీ సైడ్ వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుంది? అట్లేం ఉండదు, చూస్తారు కదా. ఇప్పుడు రేపు పొద్దుగాల బీజేపీ నేషనల్ లీడర్షిప్ రేపు ఇక్కడ పంపించినటువంటి దాన్ని పార్లమెంట్ లో ఆమోదం చేసి బీసీకి సంబంధించినటువంటిది రిజర్వేషన్ ది వాళ్ళు క్లియరెన్స్ చేసి వస్తే కొంచెం సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తప్పకుండా ఉంటుంది బీజేపీ వాళ్ళకు. కానీ చేయకుండా మాత్రం వాళ్ళకు ఉండదు, పక్కా ఉండదు. మీరు గతంలో బీజేపీ ఎంపీ టికెట్ కూడా ఆశించిందని ఒక టాక్ వచ్చిందని, ఒక్కటి మాత్రం కరెక్ట్ ఏంటంటే వాళ్ళు అప్రోచ్ అయిన విషయం మాత్రం వాస్తవమే. ఓకే, అప్రోచ్ అయిన విషయం ఇప్పుడు కాదు, 2014 లో కూడా అప్రోచ్ అయ్యిండు. కానీ నాకు ఆ పార్టీ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను దానికి ఐడియాలజీకి నేను సెట్ గాను, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి నేను 2014 లో రిజెక్ట్ చేసిన. 2019 లో కాదు, మళ్ళీ లేటెస్ట్ రీసెంట్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, అప్రోచ్ అయిన విషయం కరెక్టే. కానీ అది అదంతా తప్పు, అదంతా ఏదో పోయి అడిగింది చేసిన దొక్కిదే అట్లా ఇంట్రెస్ట్ ఉండేదో పోతుంది కదా. నన్ను ఎవడాస్తారబ్బా, ఆపాల్సిన అవసరం రాదు, ఆపితే ఆగుతామా ఏంది? ఒకవేళ అట్లుండేది అంటే నాకు నచ్చాలి కదా. నాకు నిజంగా నేను ఎక్కడికన్నా పోతే నేను నిజంగా ప్రజలకు నేను అనుకునేది చేయగలుగుతా అనేది అట్లీస్ట్ నేను 100కు 100 కాకున్నా కానీ అట్లీస్ట్ ఒక 50% 60% చేయగలిగే స్థాయి ఉన్నప్పుడే కదా, మానసికంగా దానికి ప్రిపేర్ అయినప్పుడు కదా. ఉట్టిగా పృథ్వీరాజ్ అంటాడు పార్లమెంట్ మెంబరు, నాకు కారుకు ఒక బోర్డు ఉంటది, లేకపోతే కారు మీద ఒక లైట్ ఉంటది, ఇద్దరు గన్మెన్లు ఉంటారు, పార్లమెంట్ కూర్చొని పెద్ద పెద్ద మంత్రులతో కూర్చొని షోక్ నాకు లేదు. నాకున్న షోక్ నా జనంతో తిరగాలి. నేను ఎక్కడికొడకో తిరుగుతుంటా, అడవిలో పంట తిరుగుతుంటా, చెంచుగూడాలలో పోతుంటా, గోండిగూడాలలో పోతుంటా, కోయగూడాలలో పోతుంటా, మేము మొత్తం తిరుగుతున్నా, ఓపెన్ కాస్టుల దగ్గర పోతుంటా, ఆడబడతానే తిరుగుతూనే ఉంటా. చాలా మంది తెలుగు నేను మంత్రి కొడుకుని అంతకుముందు మాజీ మంత్రి కొడుకు అంటే నమ్మడు కూడా అట్లయితే ఇట్లయితే తిరుగుతారని. నాకు ఆ షోక్ లేదు. కానీ ఆ జనానికి, ఆ జనంకు మార్పుకు తీసుకొచ్చేటువంటి కావచ్చు, ఎంప్లాయ్మెంట్ అంశంలో కావచ్చు, వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా చైతన్యవంతులయ్యేటువంటి ప్రక్రియలో ప్రభుత్వంలో కనుక నేను పోయినప్పుడు నేను వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేయగలిగే సిచ్యువేషన్ ఉంటే మాత్రం నేను బరాబర్ పోతా. ఇప్పుడు ఏమన్నా పోయినాం, ఒక దగ్గరికి పోయినాం, ఏది ఇయాలడికి తెలంగాణలో చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ఇంత అడ్వాన్స్ వచ్చింది కదా, హైదరాబాద్ ఉండేటోళ్ళు కావచ్చు, బాగా ప్రపంచీకరణ అయింది, మొత్తం సెల్ ఫోన్లు చేతులు ఉన్నాయి కదా అని చెప్పని అనుకుంటారు కదా. ఇయాలటికి బాధింతలు ప్రసవాలు చేయాలంటే ఊర్లలో డాక్టర్ ఇక్కడ ఏం చేయకుండా వెనకటి కాలం నాటు వైద్యం ఉన్న నాటు పెట్టుకుని ప్రసవాలు అయితేనే మొన్న తీసుకుపోయి నేను ఇంటర్వ్యూ కూడా చేపించిన, మన తొలి వెలుగు తీసుకుపోయి రఘుతోని మేము ఇద్దరం కలిసి పోయి కూర్చొని తిరిగినాం. జనాలు చాలా మంది మెసేజ్ పెట్టారు, అరే అన్న ఇప్పటిదాకా గివి ఉన్నాయా మాకు ఎరకలే ఇదంతా. ఇప్పటికి నీకు వైద్యం కావాలంటే నీకు చెదర్ బట్టలు వేసుకొని కొన్ని కిలోమీటర్ కాలినడకతో వచ్చేటువంటిది ఉన్నది. ఆ సిచ్యువేషన్స్ ని మార్చగలిగే స్థాయి ఉండాలి కదా. నువ్వు గద్వాల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఇంజెక్షన్స్ వెనకకెళ్ళి ఇట్లా మనిషిని ముట్టుకోరు వాళ్ళు, ఇంకా నిలబడి గొడ్లకి ఇచ్చినట్టు ఇట్లా గోడకు నిలబెట్టి బాలింతలను, పచ్చి బాలింతల సంగతి చెప్తున్నా నేను, వాళ్ళను ఇట్లా ఇంకా నిలబెట్టి గొడ్లను కూర్చున్నట్టు వెనకకెళ్ళి సూదులు. ఆ ఫొటోస్ కూడా నేను లాస్ట్ టైం ఒక 2 years బ్యాక్ నీకు అవన్నీ చేసి చూపించిన. ఎలుకలు కొడికేటువంటి హాస్పిటల్ ఉండొద్దు అని చెప్పని, పందులు తిరిగేటువంటి హాస్పిటల్ ఉండొద్దు, పందులు తిరిగేటువంటి కుక్కలు సంసారాలు చేసేటువంటి బడులు ఉండొద్దు, అటువంటి ఉండొద్దు. ఎక్కడ చూసినా సోడా సీసాలు, బీరు పార్టీలు ఉన్నటువంటి బడులు ఉండొద్దు, గాంజాయి లేనటువంటి బడులు, అటువంటి దాంట్లో నా పాత్ర ఏమన్నా నేను చేయగలుగుతా అని అనుకున్నప్పుడు బరాబర్ పోతాం. ఎప్పుడు అదే కన్సూపు మేరలా నాకు కనిపిస్తలేదు. ఈ గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఏమైనా అవుతుందంటే ఈ గవర్నమెంట్ కూడా అట్లే ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తున్నాం. ఈ రాగానే ఎప్పుడేందుకు ఇండియా ఇప్పుడు నువ్వు అడగనే అడిగితే ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నావు, ఇవన్నీ చేసేందుకు సంవత్సరాలు పడుతుందా? పట్టదు కదా. టాయిలెట్లు కట్టడం సంవత్సరాలు పడుతుందా? యూనివర్సిటీలో పాకూరు లేని ట్యాంకులు ఉండాలంటే సంవత్సరాలు పడుతుందా? డ్రైనేజ్ క్లీన్ చేయించాలంటే హాస్టల్ డ్రైనేజ్ క్లీన్ చేయకుంటే అక్కడనే డ్రైనేజ్ ఉంటది, అదే హాస్టల్ ఉంటాయి, గవాటికి సంవత్సరాలు పడుతుందా? గవి చేసేందుకు వేరే పెద్ద గొంతెమ్మ కోరికలు అడతలేం కదా. తెలంగాణ జనాలందరికీ నువ్వు హెలికాప్టర్లో దిప్పని చెప్తలేం కదా, గాలి మోటార్లో మొత్తం ప్రపంచం అంతా దిప్పు నువ్వు అని చెప్పని చెప్తలేం కదా, గీ పనులు చేసేందుకే చెప్తున్నాం. సో అటువంటి అట్లీస్ట్ కొన్ని ఇప్పుడు ఉన్నటువంటి అయితే పెద్దగా మార్పు జరుగుతలేదు. ఒకవేళ రాకుంటే నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. సో ఆ నెసెసిటీ ఇక్కడ ఉన్నప్పుడు జనానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాలనుకునేటువంటి ఆలోచన వచ్చినాడు బరాబర్ జరుగుతుంది. ఆలోచన తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పటికే చాలా మంది లోపల
ఈ అన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి మొన్న నిరుద్యోగులకు సంబంధించిన అంశం గ్రూప్ 1 దానికి అందరు ఎక్కడో అక్కడ మలుచుకోపన్నారు. నా దగ్గరకు వచ్చి ఆడుతున్నారు, అన్న ఏంది ఏమి ఇట్లా చెప్తున్నారు, అరే వీళ్ళందరూ ములాఖాత్ అయినారు భయ్, వీళ్ళంతా మొత్తం పైనంతా వీడు స్కామ్ చేస్తే వాడు కాపాడాలి, వాడు స్కామ్ చేస్తే వీడు కాపాడాలి, అంతే. ఊరికి వాళ్ళు ఎవరికి స్కామ్లు చేస్తే వాళ్ళు కాపాడుకుంటారు. ఎందుకు అరెస్ట్ అయితే కేటీఆర్ ఇన్ని రోజుల తర్వాత, ఎందుకు అరెస్ట్ అయితే కేసీఆర్, ఎందుకు బీజేపీ వాళ్ళు ఎందుకు సైలెంట్ ఉన్నారు వీళ్ళంతా? మరి ఏం జరుగుతున్నది ఇదంతా? బూడుబుటాని ఏమున్నది? ఇక అయిపోయి చిట్కెలు అంటే ఆ బేరం చేసేటప్పుడు ఉంటుంది చూసినావా, బేరగాళ్ళ లెక్క కనబడుతున్నది ఇప్పుడు వ్యవస్థనైతే. నాకు అది కాదు అనుకుంటే ఏదన్నా చేయొచ్చు కదా, మరి వాళ్ళే చెప్తున్నారు. నేను అన్నట్టుగా ఈ ముఖ్యమంత్రి చెప్పిండు బొక్కల వరేసా చిప్పకూడు తినిపిస్తాను, నన్ను చేసారు, నేను నువ్వు ఎందుకు చేస్తారో చేయాలి. నేను ముంగటే చెప్పినా, నువ్వు ఏ రోజు అయితే నువ్వు ఇవన్నీ జరిగిన కాళేశ్వరం కుంగిందా లేదా? కుంగింది కదా, అంటే తప్పులు జరిగినా లేదా? ఎందుకు హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ కొన్ని వేల వెహికల్ పోతుంటే రోజు వాటి మీదకి వెళ్ళి, ఎందుకు వాటికి చెక్ చెదరలే? మీదికి వెళ్ళి ఇట్లా పక్కన ఓవర్ఫ్లో అయినా కానీ ఎందుకు పోలే? అట్లా కట్టింది కాబట్టికనే. మరి నువ్వు నిన్న కాక మొన్న కట్టింది దాన్ని నువ్వు అది పోయినా అంటే అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా అన్నిట్లో ఉన్నాయి కదా. మరి ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్ జరుగుతలేదు? కరెంటు కుంభకోణం అన్నావు, ఏమైంది అది? మరి వాళ్ళని బుక్కలు వాడేయాలి కదా. నేను పృథ్వీరాజే చెప్తలే, నేను నువ్వు చెప్పినే కదా, మేము అడిగినాం బరాబర్ చెప్పినాం. నువ్వు ఏ రోజైతే వీళ్ళని లోపడేసి కేసులు పెడతావో ఆ రోజే నమ్ముతాం నిన్ను అని. అసలు పిసలుగా నకిలీ పసగా అని చెప్పని సామెతున్నది అబ్బా. అసలు వాళ్ళు మంచిగా బయట తిరుగుతున్నారు, పాపం ఏం తెలియని వాళ్ళు కిందోళ్ళు. ఆ పేపర్ లీకేజ్ లా గట్టిన అయింది, గ్రూప్ 1 దాంట్లో పేపర్ లీకేజ్ లా గట్టిన అయింది. కిందోళ్ళు వేరు, మహేందర్ రెడ్డి మంచిగా ఉన్నాడు, జనార్దన్ రెడ్డి మంచిగా ఉన్నారు, వీళ్ళందరూ మంచిగా ఉన్నారు. జనం నష్టపోయిన వాళ్ళు జనం నష్టపోతూనే ఉంటారు. వాళ్ళ పేర్ల మీద ఏమైనా పైసలు వస్తే వీళ్ళు పైసలు తీసుకొని వీళ్ళు సంతోషంగా వీళ్ళు కాంట్రాక్ట్ చేసుకోవాలి, అవి కూలిపోవాలి. సంవత్సరం తర్వాత రోడ్లు వేస్తే ఒక 2 సంవత్సరాల పొక్కిలు అవుతుంది. మళ్ళీ దాని మీద మళ్ళా టెండర్లు పెట్టాలి, మళ్ళీ తీసుకోవాలి. ఇవి దోపిడి. ఇక మన దగ్గర ఉన్నటువంటి పైసలలో బ్యూరోక్రాట్స్ రాజకీయ నాయకుల దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర పైసలు లేవు. అక్కడ చిన్న చిన్న పాపం ఈ ఎంప్లాయీస్ ఏం చేస్తారు? మొన్న ఒక మిత్రుని అడిగిన, అరే నువ్వెందుకే గీట్లలో పడ్డావు అంటే, అన్న లక్షల కొద్ది ఫీజులు అయితే జీతం సరిపోతలేదు, హైదరాబాద్ ఇట్లా బతకాలి అని చెప్పని అంటున్నారు. కనీసం ఆ స్కూల్లో హాస్పిటల్లో ఇస్తేనేమో అవినీతి లేకుండా ఉంటది కదా. సో ఇట్లున్నది అట్లా మొత్తం వ్యవస్థ మొత్తం ఇట్లా పడేది. ఓకేనా? సో మీరు కలలు కన్నా సమాజం రావాలి, త్వరలో మీలాంటి వాళ్ళు కూడా రాజకీయ ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి ఒక తెలంగాణ వెలుగులో ఛానల్ తరఫుకే నేను కూడా చెప్పేది ఏంటంటే, నిజంగా తెలంగాణ వెలుగాలంటే దయచేసి జనాలు కూడా కొంచెం నిజాయితీగా ఆలోచించండి. మన తరాల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. నీతి వాక్యాలు చెప్తున్నాను కదా, దాని లోపల ఉన్నటువంటి వాస్తవీకరణ ఆలోచన చేయమని చెప్పి గమనించాలని చెప్పి, నిజంగా కూడా మంచోళ్ళు కొద్దిగా కరువైన ఇయ్యాలి రేపట్ల. అట్లా సమాజంలో మీ చుట్టుపక్కల చాలా మంది ఉంటారు, వాళ్ళని ఆదరించండి, గౌరవించండి. కొన్ని అన్ని మీరే చేయలేకపోవచ్చు, సమాజంలో చేయగలిగే వాళ్ళకు తోడ్పాటు ఇవ్వండి. వాళ్ళని కొద్దిగా ఇట్లా బట్టి లేపే ప్రయత్నం చేస్తే ఒక అద్భుతమైన తెలంగాణను నిర్మించుకుందాం. నిజమైన అమరుల త్యాగాలకు సార్థకత జరిగేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.